ఆయనకి సంతాపం ప్రవర్తించాడు. కాబట్టి అమిత్ షాని అరెస్ట్ చేయాలి. అసలు చేయగలరా? ఎందుకు పనికి మన మాట మాట్లాడతారు? నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒకటి ఈ సందర్భం ఇంకోటి మీకు చెప్పేదంటే, మేము మొదటి నుంచి కూడా జనసేన సొంత కావాలని చెప్పాం. ఇంకోటి ఇది అవుట్ ఆఫ్ కంటెస్ట్ అయినా మీకు మమ్మల్ని విమర్శించేందుకు ఒక పాయింట్ ఇస్తారు మీకు. ఎందుకంటే కమ్యూనిస్టు ఉద్యమంలోనే ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఎక్కడ? తెలంగాణ సాగిపోవడం జరిగింది ఇక్కడ. అందువల్ల బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ సాక్రిఫైస్ చేసింది. బీజేపీ వాడు ఎక్కడ చేయలే. బీజేపీ అన్నాడు ఆర్ఎస్ఎస్, జనసంఘం వాళ్ళు 1925లో పుట్టారు, సిపిఐ 25లో పుట్టింది, ఒకే సంవత్సరం పుట్టింది. కానీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కానీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేటువంటి దాఖలాలు లేవు. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిననుకోని దాని స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అనేక మంది చంపబడ్డారు. అయితే లాస్ట్లో చిన్న తప్పు ఏం చేసామంటే, స్వాతంత్రం వచ్చినప్పుడు దాన్ని గుర్తించడం నిరాకరించాం. ఎందుకంటే రాజీ పడినటువంటి ప్రభుత్వం చెప్పేసి అని ఒక మాట అన్నాం. అది కొంచెం పొరపాటే. మళ్ళీ 48లో మేము గుర్తించి మళ్ళీ అదే వచ్చాం. అది మిస్టేక్ తను రియలైజ్ అయినాం. రెండవది ఏంటంటే, తెలంగాణ సాయుధ పోరాటం స్టార్ట్ చేయడం కరెక్ట్ టైంలో స్టార్ట్ చేసాం. రావినారాయణ రెడ్డి, పద్మనారాయణ రెడ్డి, మగ్దూమ్ మహమ్మద్ అంతా కలిసి సాధిపోవడానికి పిలిపించింది కమ్యూనిస్ట్ పార్టీ. అయితే ఇది భారతదేశ ప్రభుత్వం ఏర్పడి ఇండియన్ గవర్నమెంట్ టేక్ఓవర్ చేసింది. నిజాన్ని టేక్ఓవర్ చేస్తే అప్పుడు ఫైట్ బిట్వీన్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ కమ్యూనిస్ట్, నాట్ విత్ ది నిజాం కాదు. నిజాం పక్కెళ్ళిపోయాడు. అక్కడ తక్షణమే ఆపి ఉండాల్సింది సాయుధపడటానికి. మాకు ఎక్కితే దిగదు కదా, కమ్యూనిస్ట్కి ఒకసారి ఎక్కిందంటే దిగడం కష్టం అవుతుంది. అది చివరికి ఇండియన్ గవర్నమెంట్ పట్టించుకొని చేసిన తర్వాత ఎక్కువ మంది చనిపోయాం. గవర్నమెంట్ బాగా కష్టం కదా. చివరికి స్టాలిన్, సోవియట్ రష్యా స్టాలిన్ అడ్వైజ్ చేసే తప్ప ఎరిగిపోలేదు. అప్పుడు కూడా నేను పెట్టింది ఎక్స్ట్రా. ఆ కాలం అంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఒక ఉద్యమం సాగిన తర్వాత కాల్ ఆఫ్ చేసేటువంటి శక్తి కూడా కాదు. దాన్ని కంట్రోల్ చేయడం వల్ల ఎక్కువ మంది చనిపోయారు. అయినా సరే ఫస్ట్ ఎలక్షన్స్లో మెజార్టీ గెలిచిన జనం గెలిపించారు. రామనారాయణ రెడ్డి డెఫినెట్ కన్నా ఎక్కువ ఓటు వచ్చాయి కదా. తర్వాత తెలంగాణ, ఆంధ్రాలో మెజార్టీ సీట్ మనకు వచ్చాయి. ఆంధ్రాలో అయితే ఉమ్మడి రాష్ట్రం నుంచి మద్రాసు విడిపోయేటప్పుడు మెజార్టీ సీట్లు సిపిఐకి ఉన్నాయి. అప్పుడు రాజాజీ ఏం చేశాడు, తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికైన ఒక 6 మందిని వీళ్ళు కలిపి అది మెజార్టీ చూపించాడు. లేకపోతే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ రావాల్సింది అప్పుడే 52లో. అది అంటే ఒక్కోసారి కమ్యూనిస్టులు చేసే దుందుడుకు విధానం కూడా నష్టాన్ని తీసుకొస్తుందని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నక్సలైట్లు వచ్చే పరిస్థితి. వాళ్ళు వెళ్ళారు, సాక్రిఫైస్ చేశారు, అమూల్యం సాక్రిఫైస్ చేశారు. దాదాపు 40-50 ఏళ్ళు చేశారంటే అంత ఈజీ కాదు. అది అడుగుల పోరాటం. మేము మొట్టమొదటి చెప్తున్నాం, ఇది సాధ్యాసాధ్యాలు దృష్టిలో పెట్టుకొని జనజీవన సంవత్సర కాలం అండి అని చెప్పేసి చెప్తున్నాం. సరే మా మీద కోపడ్డారు, కోపడినా సరే మా స్లోగన్ మానలేదు, చెప్పుకుంటూ వస్తుంది. చివరికి బ్రహ్మేశాన్ని ప్రకటించాడు, నక్సల్ ఫ్రీ కంట్రీ అని చెప్పేశాడు. అంటే నక్సల్ని చంపేస్తాం, సిద్ధాంతాలంతా ఓడిస్తామంటే మాకు అభ్యంతరం లేదు, ఓడించుకోండి, నేను ఫిజికల్గా చంపేస్తా అని చెప్పాడు. ఎట్లా ఒకటి చెప్పాడు ఫస్ట్, తర్వాత వ్యక్తం చేశాడు. ఒక స్టేజ్కి వచ్చాక ఇబ్బంది అవుతుందని తెలిసి మంత్రాలు ఆడాం. నేను కూడా రహస్య మంత్రం ఆడేవాడిని. నేను కూడా ఇతర ప్రాంతాలకి వెళ్ళి మా సంవత్సరం ఓపెన్గానే పిలిపించారు. ఇప్పుడు కలిసి వస్తే బెటరు మాట్లాడుకోండి. గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేసాం, మంత్రితో కూడా మాట్లాడాం. ఏమని చెప్పామంటే, వాళ్ళకి 1 నెల సీజ్ ఫైర్ చేయండి, అప్పుడు వాళ్ళు చెట్టుకొకరు పుట్టుకొకరు ఉన్నారు, అంతా కలిసి ఒక చోటు కలిసి కూర్చొని మాట్లాడి డెసిషన్ తీసుకోవాలి. మన కమ్యూనిస్ట్ పార్టీ ఒక డెసిషన్ తీసుకుంటూ ఒప్పుకోరు. కలెక్టర్ డెసిషన్ కావాలంటే సీజ్ ఫైర్ చేస్తే ఒక 1 మంత్ వాళ్ళు కూర్చొని డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళు పాజిటివ్ డెసిషన్ తీసుకుంటారు, మాకు నమ్మకం. లెట్ దెమ్ టేక్ ఎ డెసిషన్ అంటే వాళ్ళు ట్రై చేశారు. నేను చెప్పిన మంత్రి ట్రై చేశాడు. చేస్తే అమిత్ షా ఒప్పుకొని వాళ్ళని చంపేస్తాను తప్ప నో క్వశ్చన్ ఆఫ్ సీజ్ ఫైర్. అప్పుడు మళ్ళా ప్రయత్నం అయిపోయిన తర్వాత మళ్ళా చెప్పాం, బెటర్ టు సరెండర్, ఇంకొక మార్గం లేదు, ఇది ఆత్మహత్య చేసుకుంటే అయిపోతుంది అనిపిస్తుంది, ట్రై చేశాను. అప్పుడు వాళ్ళు
ట్రై చేశారు, కొంతమంది కన్విన్స్ అయ్యారు, కొంతమంది కన్విన్స్ కాలేదు. రకరకాల పద్ధతుల్లో కన్విన్స్ అయ్యి సరెండర్కి వచ్చిన కూడా చంపేశారు. ఇప్పుడు హిడ్మా దాదాపు ఆలోచించుకుని వచ్చాడు పాపం డిస్కస్ చేద్దామని, చంపేశాడు. లంబార్స్ చెప్పాడట, ఆధార్ పక్కన పెట్టి ఫోన్ చేసుకోమని చెప్పేశాడు. అంటే ఆయన చంపే అడుగుతాడు కాదు, ఆయన చంపే ఆయుధాలు లేవు, వదులుకుంటాడు. అంటే వాళ్ళ వైపు నుంచి మార్పు వచ్చినా కూడా మీరు మారడానికి వీలు లేదు, మేము చంపేస్తాం మిమ్మల్ని ఒక దుర్మార్గమైన వైపు తీసుకున్నారు. చాలా నష్టపోయారు. కొంతమంది బయటపడిన కొంతమంది ఈ ఏసీలో కూర్చున్న విప్లవాలు ఉన్నారు. కొంతమంది వాళ్ళు విమర్శించారు, మీరు ఎట్లా సరెండర్ అవుతారు, మీరు ఇట్లా చేశారు, మీరు దోహం చేశారు. కొంతమంది రాశారు, మీ జాతి వాళ్ళే కొంతమంది, వాళ్ళంతా వీల్ చైర్లో కూర్చొని ఏసీలో కూర్చొని మాట్లాడేవాళ్ళు. మీరు ఇంకా తెచ్చుకోండి, మీ సంతాపం చెప్తా ఉంటాం, మీరు చచ్చిపోకపోతే మీ సంతాపం ఎట్లా చెప్తాము, మా పేపర్లు ఎట్లా చెప్పారు అని చెప్పి దుర్మార్లు కొంతమంది ఉన్నారు. పెట్టారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కూడా విభేదాలు ఏదో ఉన్నట్టున్నాయి. ఇది సైద్ధాంతిక విభేదాలు ఇంకా ఉంటాయి. మేమనంటే దాన్ని అన్ని పక్కన పెట్టండి, వామపక్ష ఉద్యమాలకి ఆకర్షించండి, ఓపెన్ ప్రాక్టీస్ అని చెప్పాము. వాళ్ళు ప్రయత్నించారు. ఒకరోజు మాకు కవర్ చేశారు, సిపిఐ ఆఫీస్ మేము వస్తున్నాం రేపు అని చెప్పి చెప్పారు. మేమంతా ప్రిపేర్ అయినాం. రాత్రి 1 గంటకి వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి, మీరు సిపిఐ ఆఫీస్కి పోవడానికి వీల్లేదు, పోతే మీ మీద ఉన్న నిఘా మొత్తం మళ్ళీ ఇంటెన్సివ్ అవుతుంది అని పెట్టారు. ఇక దాన్ని మన రాత్రి 1 గంటలకు ఫోన్ చేసి, సార్ ఇప్పుడు రాలేము, మళ్ళీ వస్తామని చెప్పారు. మంచిది, మేము వాళ్ళు ఒత్తిడి చేయలేదు, వాలంటీర్గా రావాలి తప్ప కుదరదు కదా అని. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రముఖ మాజీ నేత నాకు బాధ వేస్తుంది, కంట్రోల్ నీళ్ళు వచ్చి నేను సూసైడ్ చేసుకుంటానని అంటాను. అసలు ఏంటి ఎందుకు అంటే, అడుగున్నప్పుడు ఏదో ఆత్మ బతికాం మేము. వీడికి వచ్చిన తర్వాత మాకు తిండి లేదు, ఎవరికి వృత్తి లేదు, మేము అక్కడ కలలేకపోతున్నాము. ఒక విధంగా ఆత్మ గౌరవం లోపించే పద్ధతి మాకు వచ్చింది అంటే, అప్పుడు అన్నాము, ఏం అట్లాంటి పని చేయబాకండి, మీకు అవసరమైతే మేము సిపిఐగా మేము ఉంటాం, మా పార్టీ ఆఫీసులు ఉన్నాయి, మాకు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, మేము మిమ్మల్ని పెట్టుకుంటాం, కాబట్టి అట్లాంటి జోలికి పోబాక చెప్పేసి మేము బాబాయ్ వేయాల్సి వచ్చింది. అంటే వీళ్ళు ఏం చేస్తారు, సరెండర్ అయిన వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా గవర్నమెంట్ చేయడం లేదు. వాళ్ళకున్న గౌరవాన్ని కాపాడుతూ వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు కల్పించి